కొమరంభీం జిల్లాలో గిరిజనులకు అటవీశాఖ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. కెరమేరి మండలంలోని సుర్దాపూర్ గ్రామ రైతులు సమీపంలో సాగు పనులు చేసేందుకు వెళ్లగా పోడు భూములని అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. భూములు రిజర్వ్ ఫారెస్ట్లోకి వస్తాయని, వ్యవసాయానికి సంబంధించిన ఎలాంటి పనులు చేపట్టవద్దని ఎస్ఆర్ఓ మాజీరుద్దీన్ పేర్కొనగా ఏళ్ల తరబడి ఇక్కడే వ్యవసాయం చేస్తున్నామని రైతులు వాపోయారు. పనులు చేసుకోనివ్వకుండా అధికారులు అడ్డుకున్నారు. భయపడే సవాల్ లేదు. మనకి భూమిలో లేదు, బతుకుడే మీద ఏం దొరుకుతుంది? ఉందా? వాస్తవే, మీరు కూడా రావద్దు, మేము కూడా మీరు గొడవ లేదు. ఏం నిర్మల్ జిల్లా కడెం మండలం మైసంపేట పునరావాస గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పునరావాస గ్రామస్తులకు కేటాయించిన వ్యవసాయ భూముల హద్దులను రెవెన్యూ అధికారులు నిర్ణయిస్తూ ఉండగా నచ్చన్ ఎల్లాపూర్ గోండుగూడకు చెందిన గిరిజనులు గొడవకు దిగి సర్వేను అడ్డుకున్నారు. అటవీశాఖ పోలీసుల భారీ బందోబస్తు నడుమ రెవెన్యూ అధికారులు మైసంపేట్ పునరావాస గ్రామస్తుల భూములను చదును చేస్తూ హద్దురాళ్లు పాతే ప్రక్రియను చేపట్టారు. ఈ భూముల్లో తాము గతంలో సాగు చేసుకున్నామని, ముందుగా తమకు భూములు కేటాయించిన తర్వాతే మైసంపేట్ గ్రామస్తులకు ఇవ్వాలని నచ్చన్ ఎల్లాపూర్ గిరిజనులు నినాదాలు చేస్తూ అడ్డు తగిలారు. శాంతి పద్ధతులకు విఘాతం కలగకుండా చూసేందుకు అటవీశాఖ అధికారులు 20 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. వారిని వెంటనే ఇందన్పల్లి అటవీ రేంజ్ కార్యాలయానికి తరలించారు. ప్రస్తుతం వివాదాస్పద భూమి వద్ద భారీ పోలీస్ బందోబస్తు కొనసాగుతుంది. తమ భూముల సమస్యకు ప్రభుత్వం తక్షణమే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని మైసంపేట్ గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. నిర్మల్ జిల్లా కడెం మండలం మైసంపేట పునరావాస గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పునరావాస గ్రామస్తులకు కేటాయించిన వ్యవసాయ భూముల హద్దులను రెవెన్యూ అధికారులు నిర్ణయిస్తూ ఉండగా నచ్చన్ ఎల్లాపూర్ గోండుగూడకు చెందిన గిరిజనులు గొడవకు దిగి సర్వేను అడ్డుకున్నారు. అటవీశాఖ పోలీసులు భారీ బందోబస్తు నడుమ రెవెన్యూ అధికారులు మైసంపేట పునరావాస గ్రామస్తుల భూములను చదును చేస్తూ హద్దురాలు పాతే ప్రక్రియను చేపట్టారు. ఈ భూముల్లో తాము గతంలో సాగు చేసుకున్నామని, ముందుగా తమకు భూములు కేటాయించిన తర్వాతే మైసంపేట్ గ్రామస్తులకు ఇవ్వాలని నచ్చన్ ఎల్లాపూర్ గిరిజనులు నినాదాలు చేస్తూ అడ్డు తగిలారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసేందుకు అటవీశాఖ అధికారులు 20 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. వారిని వెంటనే ఇందన్పల్లి అటవీ రేంజ్ కార్యాలయానికి తరలించారు. ప్రస్తుతం వివాదాస్పద భూమి వద్ద భారీ పోలీస్ బందోబస్తు కొనసాగుతుంది. తమ భూముల సమస్యకు ప్రభుత్వం తక్షణమే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని మైసంపేట్ గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. మేడం